హలో ఎవ్రీవన్. వర్షం పడుతున్నప్పుడు మనకు ఎక్కువగా గుర్తుకొచ్చేది బజ్జీలు. సో ఇంట్లోనే బజ్జీ అయితే ప్రిపేర్ చేశాననమాట. 3 రకాల బజ్జీలు అయితే ప్రిపేర్ చేశాను. ముందుగా శనగపిండి తీసుకొని అందులో సోడా వేసుకొని కలుపుకోవాలి. అదేవిధంగా కొంచెం సాల్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి. ఫస్ట్ నేను మిరపకాయ బజ్జీలు చేస్తున్నాను కాబట్టి కారం అయితే వేయలేదన్నమాట. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. మిరపకాయ బజ్జీ కాబట్టి కొంచెం థిక్గానే ఉండేటట్టు చూసుకోవాలి. మిరపకాయలు ఆల్రెడీ కట్ చేసి అందులో నువ్వుల పొడి, సాల్ట్ అయితే వేసి డిప్ చేశాను. ఒక్కొక్కటిగా పిండిలో ముంచుకుంటూ ఆయిల్లో అయితే వేస్తున్నాను అన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది. ఏం కాదు, పర్లేదు, చాలా బాగా వచ్చాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి అయితే మనమైతే టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా మంచిగా కాలనివ్వాలన్నమాట. బజ్జీ ఎక్కువగా కాలినప్పుడే మనకైతే ఎలాంటి ప్రాబ్లం రాదు తిన్న తర్వాత కూడా. ఈ విధంగా రెడీ అయిపోయిన బజ్జీలను అయితే తీసి పక్కకు పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే పిండిలో కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత నేనైతే ఆనియన్స్ ఇలా రౌండ్గా కట్ చేసి ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఆనియన్స్ వేసుకొని పిండిలో కలుపుకున్న తర్వాత ఆయిల్లో అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక్కొక్కటి విడివిడిగా అయితే వేసుకోవాలి. అన్ని విధంగానే వేసుకున్న తర్వాత ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు అయితే వేసుకొని మొత్తం కాలిన తర్వాత అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చాలా బాగా వచ్చాయి ఇవి కూడా. నెక్స్ట్ ఆలు బజ్జీ. ఆలు బజ్జీని విధంగా పొడవుగా రౌండ్గా అయితే కట్ చేసుకున్నాను. సేమ్ దీన్ని కూడా పిండిలో ముంచి ఆయిల్లో వేసుకోవాలన్నమాట. ఆలు బజ్జీని కొంచెం ఎక్కువసేపు అయితే ఫ్రై చేయాలి. ఆలు అనేది ఉడికేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 5 minutes తర్వాత ఉడికిపోతుంది. వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ 3 రకాల బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.